బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని సోమవారం ఉదయం రాజన్న ఆలయం వద్దకు చర్చకు రావాలని సవాలు విసిరారు. గతంలో కేసీఆర్ ఇతర మంత్రులు వస్తే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేస్తే జైల్లో వేశారని, కానీ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మంత్రులు ఎన్నిసార్లు వచ్చినా ఒక్క నాయకుడై అక్రమంగా అరెస్ట్ చేశామా అన్నారు. మీకేవైనా సమస్యలుంటే ఎమ్మెల్యేకి ఎక్కడైనా చెప్పుకునే వెసులుబాటు ప్రజాప్రభుత్వంలో ఉందన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వారు ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే రానున్న రోజుల్లో ప్రజల నుంచి చీత్కారాలు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, బింగి మహేష్, తూము మధు, పుల్కం రాజు, ఇప్పపుల అజయ్, నామాల లక్ష్మీరాజు, కట్కూరి శ్రీనివాస్, నాగుల విష్ణు, అన్నారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్, సిరిగిరి శ్రీకాంత్, కోయల్కర్ మస్తాన్, కొడకాన్ రాజు, కొక్కుల బాలు, అక్కడపల్లి నరేష్ తదితరులున్నారు. పత్రికా సమావేశం పెట్టి మరి ఈ సమావేశంలో వారికి ఇష్టానుసారంగా మాట్లాడడం మేము కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మీరు అక్కడ ఇక్కడ ఇల్లు ఇచ్చామంటారు. మరి అక్కడ ఇచ్చినప్పుడు మీ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎన్ని పైసలు వసూలు చేసిరు, ఆ పైసలకి ఎంత ఎంక్వైరీ కమిటీ చేస్తే ఎంతమంది పైసలు వాపసు ఇచ్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఒక మాట అంటున్నారు నాయకుడు, మరి ఆ చిన్న నాయకుడు అనే పెద్దగా మాట్లాడుతుండే ఏమంటారంటే, నువ్వు నిజంగా స్థానికుడు అయితే, నియోజక అభివృద్ధి అయితే నిజంగా స్థానికుడు కాబట్టి నియోజకవర్గ మన ముద్దుబిడ్డ కాబట్టి మరి అనునిత్యం పేద ప్రజల కోసమే కష్టపడిన నాయకుడు. మరొక్కసారి వారిపై ఈ చిన్న చితక నాయకులు మాట్లాడితే మేము సహించాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ 78 సంవత్సరాలలో ఎవ్వరు కూడా చేయని వాళ్ళకేంది ఎమ్మెల్యే పదవి అని అంటే వాళ్ళకు అలంకారప్రాయంగానే మిగిలింది తప్ప ఒక ప్రజల కొరకు చేసిన వ్యక్తి కాదు ఏ వ్యక్తి అయినా. 78 సంవత్సరాలలో ఇప్పుడు వచ్చిన ఈ మన ఎమ్మెల్యే గారు ఈ 18 నెలలనే ఈ 78 సంవత్సరాల వెనుకబడ్డ దాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకుపోతున్నాడు. దాన్ని ఓర్వలేక కొందరు చోటామోటా నాయకులు ఏదో మేము చేస్తే ఏది మా ఉనికి కోల్పోతున్నాం ఇక్కడ, ఇంకా మేము ఊకుంటే ఎట్లా అనేది పచ్చ కామెరలోనికి దేశమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇక్కడ అభివృద్ధి అనేది కూడా వాళ్ళకు ఎట్లా కనిపిస్తుంది అని అంటే వాళ్ళకి ఎట్లా పచ్చ కామెరలు వచ్చినాయి, అదే దేశమంతా కూడా వాళ్ళకు పచ్చగానే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు, ఎక్కడికి వెళ్తుండు అనేది తెరిచిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా 5 లక్షలకు సంబంధించినటువంటి ఇళ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలియజేస్తూ నిన్నటి రోజున ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఎవరి ఫైరవ్ కానీ ఎలాంటి కాకుండా అధికారులే స్వయంగా వెళ్ళి వారిపైన ఉన్నటువంటి ఆధార్ కార్డు కొట్టి ఈరోజు చూసి వారి పేరు మీద ఏది లేకపోవడం వల్లనే వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. అది జీర్ణించుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పార్టీ వాళ్ళకు రాలేదు, బీజేపీ పార్టీ వాళ్ళకు రాలేదని అది చెప్పడము సరికాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఇండ్లు పంచిన ఘనత మా శ్రీనివాస్ గారిది. ఇప్పుడు నిన్నటికి నిన్న తెలుస్తుంది మీకు, 40 సంవత్సరాల నుంచి ఏళ్ళ మన నాయకులు ఎక్కడ వేయరు, ఒకళ్ళు జర్మనీ వేరు, ఒకళ్ళు హైదరాబాద్ వేరు, ఒక మన కేసీఆర్ కుటుంబం అయితే ఒకరొక్కరినక జైలుకు పోయే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కవితమ్మ జైలుకు వచ్చింది, కేటీఆర్ రెడీలో ఉన్నారు, కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారు, హరీష్ రావు మొన్న నిన్న తెలుస్తుంది ప్రాజెక్టుల మీద వారు కూడా రెడీ ఉన్నారు జైలు పోవటానికి. వాళ్ళు ఈ భయానికి ఈ భయభద్రలకు గురై ఈ అభివృద్ధి ఓర్వలేక ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేక వీరు అనుడు సాధ్యం కాదు. ముందు ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలు బుద్ధి చెప్తారు. 3 ఎకరాల భూమి ఇస్తారు దళితులకు, అక్కడొక్కరికి ఇచ్చేళ్ళు.
చాట్ల తౌడు వసి కుక్కల కొట్లాడ పెట్టిండు. బీసీలకు ₹1,00,000 ఇస్తామనే ఎలక్షన్ల ముందు అనే పైసా ఇయ్యలే. 10 ఏళ్ల కాలంలో చెప్పులు అరిగినాయి. మీరు 2 సంవత్సరాల్లో మాకు ఇల్లు ఇచ్చిండు. మీ కడుపు చల్లకుండా అని కాళ్ళ ఏళ్ళవాడి మా నాయకుడిని పట్టుకొని ఏడ్చిండు పాపం వాళ్ళు. మాకెంతో బాధ అనిపించింది. 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, నౌకరీ ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి. మేము గెలిచిన 18-20 నెలలనే మేము రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 5 లక్షలు ఎస్సీ 10 లక్షలు పెంచినాం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ పెట్టినాం, 5 లక్షల రూపాయలు జాగున్న వారికి ఇల్లు కట్టుకోమని ఇస్తున్నాం, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్క పని మా నాయకుడు చేస్తున్నాడు. మీకు కళ్ళు కనిపిస్తలేవా? ఆ రోజు మీ కేసీఆర్ 4 సంవత్సరాల ముందు గెలిచిన తర్వాత కళ్ళద్దాలు ఇచ్చిండు. అందులో మీరు చూసుకోలేదా? అద్దాలు పనికి వస్తలేవా? మీకు కళ్ళు కనిపిస్తలేవా అని అడుగుతున్నాం. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. మీరు 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలి. మరి మేము ప్రతిసారి అంటున్నాం, చలో రేపు ఇదే రాజన్న గుడి ముందట 18 నెలల్లో మా నాయకుడు ఏం చేసిందో చెప్తాం. 10 సంవత్సరాల నుంచి మీ నాయకులు ఏం చేసిందో చెప్పాలి. ఏం చేయలేదు కాబట్టే మీ నాయకుడిని జర్మనీకి పంపిండు, మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టిండు. శంకుస్థాపన అయిపోయినాయి, తప్పకుండా అవి చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తుంటే ఇలా 1000 కోట్ల పనులు ఇలా ఓన్లీ వేములాడ టౌన్ చుట్టూ మండల రూరల్లో ఈ 2 మండలాలు ఒక టౌన్లోనే 1000 కోట్ల అభివృద్ధి పనులలో ఇలా ముందంజలు ఉన్నారు ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు. ఈ విషయాన్ని మర్చిపోయి ఇలా 10 ఏళ్ళు చూస్తుంటే నీది 100 కోట్లు కూడా నీకు దాటలేని వ్యవస్థ చిన్న జాతిలో ఉన్నది మీది. మీరు మాట్లాడే స్థాయి ఇక ముందు కూడా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా నేను మనవి చేశాను. ఎందుకు అనంటే ఏదో మాటలు వాడితే మాటలు అనగానే కథం అయిపోతుంది అనే భావన కాదు. దమ్ముంటే సాక్ష్యాలతో తీసుకురారి దానికి సమాధానం చెప్తాం. ఎందుకంటే మేము అధికారాలు ఉన్నాయి. మీరు వేసిన ప్రశ్నలకు తప్పకుండా జవాబుదారుగా మీకు ఏ సంవత్సరంలో రారి. ఎందుకనంటే మీరు మీ కేటీఆర్ రాగానే అందరినీ మమ్మల్ని తీసుకుపోయి లోపల ఆర్జంగే ఏది స్టేషన్లో 10 ఏళ్ళు జీవితం ఎంత కొరత. 10 ఏళ్ళు మీ రాజు రాగానే కథ మమ్మల్ని తీసుకుపోయి లోపడేసి ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉండి చెప్పుకునే ఒక మానవ హక్కుల వ్యవస్థ లెక్క మొత్తం విన్యాసం చేసిన వ్యవస్థ మీరు ఇయ్యాల. మా ఎమ్మెల్యే కానీ మా మంత్రులు కానీ ప్రభాకరణ కానీ శ్రీధర్బాబు గారు కానీ వస్తే ఎవరైనా అరెస్టు చేసి రమ్మీళ్ళరు. ఈ 18 నెలల్లో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం.